హిస్టరీలో క్రోనాలజికల్ ఆర్డర్స్ అడుగుతూ ఉంటారు. మనం రెండు లాజిక్స్ చూద్దాము, మిగతావన్నీ ఎలిమినేట్ చేసేయచ్చు. ఫస్ట్ లాజిక్ ఏంటంటే స్వదేశీ మూమెంట్ 1905, హోమ్ రూల్ మూమెంట్ 1916, నాన్ కార్పొరేషన్ మూమెంట్ 920 కదా. దీని క్రోనాలజికల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే స్వదేశీ హోమ్ మేడ్ నాన్, ఇదే లాజిక్. స్వదేశీ హోమ్ మేడ్ నాన్ మనం తింటాం కదా. సో స్వదేశీ మూమెంట్, హోమ్ మేడ్ హోమ్ రూల్ మూమెంట్, నాన్ కార్పొరేషన్ మూమెంట్ అనుకోండి. సో ఈ క్రోనాలజికల్ ఆర్డర్ ఈ లాజిక్తో వచ్చేసింది, స్వదేశీ హోమ్ మేడ్ నాన్. ఓకే కదా. ఇంకోటి చూడండి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930, ఆగస్ట్ ఆఫర్ 1940, క్రిప్స్ మిషన్ 1942, క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఇది ఏప్రిల్, ఇది ఆగస్టు, ఇది లాస్ట్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇది దీని లాజిక్. సివి ఆనంద్ సార్ తెలుసు కదా, కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్. ఆయన క్రికెట్ బాగా ఆడతారు బేసిక్గా, క్రికెట్ క్విజ్ విన్నర్. సో ఈ స్టేట్మెంట్ లాజిక్. ఇది ఎట్లా అంటే సివి ఆనంద్ సార్ కదా, సివి అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఆనంద్ సార్, ఆనంద్, ఆగస్ట్ ఆఫర్, క్రికెట్, క్రిప్స్ మిషన్, క్విజ్ క్విట్ విన్నర్. లైక్ ఇది సివి ఆనంద్ సార్ క్రికెట్ క్విజ్ ఈజ్ ద లాజిక్ ఫర్ వీటికి. సో ఒకవేళ క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఇవి ఈ రెండు లాజిక్స్తో లైక్ ఏది ముందు ఏది వెనక తెలిసిపోతుంది, అన్ని ఎలిమినేట్ చేసేది సింపుల్గా అయిపోతుంది.